హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు క్విక్ అండ్ ఈజీగా వెజ్ హలీం అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మూకుడు పెట్టుకొని దానిలో కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు ఇంకా మినపగుళ్ళు అయితే వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోండి. తర్వాత దీనిలో బాగా వేగినాక బాస్మతి బియ్యం కూడా వేసి ఓట్స్ కూడా వేసుకొని వీటిని చల్లారినాక జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసేసుకోండి. దీని తర్వాత దీనిలో అయితే 1 లీటర్ వాటర్ అయితే పోసుకొని అవి మరిగిన తర్వాత దానిలో మిల్ మేకర్ అయితే వేసేసుకోండి. దాని తర్వాత దానిలో అయితే ఇన్నాళ్ళు మిక్సీ పట్టుకున్నది అయితే వేసేసుకొని దాని తర్వాత గోధుమ రవ్వ వేసేసుకొని ఒకసారి బాగా తిప్పుకోండి. దాని తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకొని బాగా తిప్పుకోండి. తర్వాత దానిలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోండి. మసాలా ఇంకా పచ్చిమిరకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత ఇంకా పప్పు పెట్టుకొని నూరుకోండి. తర్వాత దాని మీద నెయ్యి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి జీడిపప్పులు వేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన వెజ్ హలీం అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.